మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అప్పటి ఏవీఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ అనుమానాస్పద రీతిలో మృతి చెందడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పరకామణి కేసుకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రైమ్ విక్నెట్ ఉన్నటువంటి సతీష్ కుమార్ మృతి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. దీనిపైనే మనతో మాట్లాడదాం. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. సార్, నిజంగా అసలు అనూహ్యంగా సతీష్ కుమార్ ఒక శవమై కనిపించడము, అసలు అక్కడ చూస్తుంటే కొంతమంది అక్కడ రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు అనుమానాస్పద మృతిగానే చెప్తున్నారు. కాకపోతే ఇప్పటివరకు సర్క్యులేషన్స్ రైళ్లు ఢీకొని చనిపోయింది, ఆయన ప్రమాదవశాత్తు చనిపోయింది అనేటువంటి విషయాలు బయటకు మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఈ కేసులో ఉన్నటువంటి విట్నెస్లకు సంబంధించి కూడా భద్రత కల్పించాలని కూడా చెప్తూనే ఉన్నారు. బట్ ఇప్పుడు సతీష్ కుమార్కి సంబంధించినటువంటి మృతిని ఎలా చూస్తారు? ఇది అనుమానాస్పద మృతి కాదు, హత్య అనే కోణంలో ఖచ్చితంగా మనం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇది చాలా సెన్సేషనల్ కేసు కాబోతుంది పరకామణి. దీంట్లో అప్పుడు పనిచేసినటువంటి కొందరు టీటీడీలో ఉండే కొందరు అధికారులు తగ్గించి తాడేపల్లిలో ఉన్నటువంటి కొందరు అధికారులు రాజకీయ నాయకుల వరకు దీంట్లో ప్రమేయం ఉంది. కాబట్టి వాళ్ళు తప్పించుకునే దానికి ఎంతకన్నా బరి తెగిస్తారు. సొంత బాబేనే గొడ్డలపోటుని గుండుపోటుగా చేసినటువంటి గనులు వాళ్ళు. కాబట్టి వీళ్ళకి అదనపు భద్రత కల్పించాలని చెప్పి మొదటి నుంచి నేను కోరుకుంటున్నాను. చాలా దురదృష్టం. ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి నాకు చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. కానీ ఎక్కడ సతీష్ కుమార్ అప్రూవల్గా మారిపోయి అసలైన నిందితులు, అసలైన దోషులు, అతనిపై ఎవరు ఒత్తిడి తెచ్చారో ఆ పేర్లన్నీ బయట పెడతారని చెప్పి ఒక దురుద్దేశంతో వారిని ఈరోజు ఇలా ఏమైనా చేశారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. ఇది చాలా బాధాకరమైన సంఘటన. నేను ఒకటే చెప్తున్నా, దీంట్లో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదు. అందరినీ స్వామివారి ముందు, శ్రీవారి భక్తుల ముందు, చట్టం ముందు తొందరలోనే మేము నిలబెట్టబోతాం. కానీ చాలా దురదృష్టం, సతీష్ కుమార్ మెయిన్ విట్నెస్ మాకు దీంట్లో. ఎందుకంటే ఆయనకే తెలుసు ఏమేం జరిగింది, ఆ రోజు ఎవరు ఒత్తిడి చేస్తే రాజీ చేసుకున్నారు. విజిలెన్స్ రిపోర్ట్లోనే ఉంది ఒత్తిడి వచ్చిన కారణంగా సతీష్ కుమార్ రాజీ చేసుకున్నాడు. అతను నోరు తెరిస్తే చాలామంది జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఏమన్నా సతీష్ కుమార్ని ఈరోజు ఇలాగేమన్నా చేస్తారని చెప్పి నాకు అనుమానాలు ఉంటాయి. ఆయన నిజాయితీగా పనిచేస్తారని చెప్పుకోవచ్చు. అంటే అప్పుడు ప్రధానంగా రవికుమార్ని పట్టుకున్నటువంటి వ్యక్తి సతీష్ కుమారే. అతను కేసు కూడా ఫైల్ చేశారు అప్పుడు. సో చేసిన తర్వాత ఆగస్టులో ఈ ఒక కేసు నమోదైంది. కేవలం సెప్టెంబర్ అంటే 5-6 నెలల్లోనే మొత్తం రాజీ అయిపోయింది. లోక్ అదాలత్లో కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి. అంటే దీంట్లో సతీష్ కుమార్ ప్రమేయం ఉందంటారా, లేకపోతే ఒత్తిడి కారణంగా సతీష్ కుమార్ ఈ రకమైనటువంటి లోక్ అదాలత్లో కేసు రాజీ చేశారు? తోలుబొమ్మ ఆట మీకు గుర్తుంటుంది. ఒక బొమ్మని చాలామంది ఆడిస్తూ ఉంటారు. అలా సతీష్ కుమార్ని పెట్టి చాలామంది తోలుబొమ్మ మాట ఆడించారు. ఆడించిన వారందరూ బయట రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సతీష్ కుమార్ ఒకటే కాదండి, ఆ రోజు ఆయన్ని బలిపశువు చేశారు, ఈరోజు ఆయన బలి తీసుకున్నారు. ఆ రోజు ఆయన బలిపశువుని చేశారు, ఈరోజు వారిని బలి తీసుకున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా మొత్తం నిజాలు ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ ఏం జరిగిందో పూర్తి వివరాలు నాకు తెలిసి పోలీసు అధికారులు తొందరలో బయట పెడతారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఇవాళ కూడా సతీష్ కుమార్కి సంబంధించి విచారణ రావాల్సి ఉంది. ఆయన అంటే వస్తుండగా ఈ రకంగా జరిగిందా? ఒకవేళ సతీష్ కుమార్ మృతితో ఈ కేసు ఏమైనా డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం? ఖచ్చితంగా ఒక వ్యక్తి మృతి చెందినంత మాత్రాన కేసు డైవర్ట్ అయ్యే అవకాశం లేదు. ఇప్పటికే మా టీటీడీ దగ్గర కానీ ప్రభుత్వం దగ్గర కానీ ఆధారాలు ఉన్నాయి. ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. కానీ సతీష్ కుమార్ మృతి మాత్రం చాలా బాధాకరమైన సంఘటన. దీని వెనక ఉంటే దోషులు ఎవరు ఉంటే మాత్రం వారిని కూడా ఖచ్చితంగా రాబో రోజుల్లో కటకటాల్లోకి పంపిస్తాం. ఈ కేసులో నిజంగా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రవికుమార్కి సంబంధించి కూడా భద్రతా విషయంలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు అంటే ఇప్పుడు వచ్చినటువంటి అధికారులు మాత్రం ఆయన విచారిస్తున్నారు కానీ బట్ అతని భద్రత విషయంలో లోపాలు కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు జరిగినటువంటి వ్యవహారమే ఆయన విషయంలో కూడా జరగదని గ్యారంటీ ఏంటి? ఆయన భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రవికుమార్కి భద్రత కల్పించాలని చెప్పి నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సో ఇది పరకామణి
పరకామణి కేసులో సతీష్ కుమార్ మృతి పైన అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పి కూడా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. సో అనేక మంది రాజకీయ నేతలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్నారు. మనతో పాటు జనసేన నేత కిరణ్ రాయలు ఉన్నారు. సరే ఏంటి, ముందుగా మీరు ఊహించిన విధంగానే ఇప్పుడు ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి సతీష్ కుమార్ కూడా అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. సో ఈ కేసులో మిగతా విట్నెస్లు ఉన్నారు, దాంట్లో నేరుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా పాల్గొన్నటువంటి వారందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ప్రస్తుతం కేసు నీరుగార్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ఘటనలు జరిగాయని అనుకుంటున్నారు. సతీష్ కుమార్ అనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ అండి. చూడండి ఈరోజు పరిస్థితి ఎలా ఉందో. ఈయన ఏవిఎస్ఓ తిరుమల పరకామణి విషయంలో ఇతని కంప్లైంట్ ఇచ్చింది. మన విచారణ కూడా ఇచ్చేళ్ళాడు. ఇతను ఆత్మహత్య అది కొంచెం తెలుస్తుంది. ఒకవేళ ఆత్మహత్య ఎవరు ప్రేరేపించారు, హత్య అయితే ఎవరు చేశారు, ఇవి వెంటనే తెలియాలి. ఎందుకంటే నేను ముందు నుంచి చెప్తున్నా, జనసేన పార్టీ తరఫున రవికుమార్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. రవికుమార్ నిందితుడు కనిపించకుండా పోయాడు, చాలా ఏళ్ళ తర్వాత కనిపించాడు మొన్న. ఇప్పుడు నేను ఒకటే డిమాండ్ చేసిన జనసేన తరఫున, రవికుమార్ని పోలీసు ఆధీనంలో తీసుకోండి, రవికుమార్ని పోలీస్ కస్టడీలో పెట్టుకోండి. ఈ విషయం బయట పూర్తి అయ్యే వరకు పోలీస్ ఆధీనంలో ఉంటేనే వాస్తవాలు బయటపడతాయి. కేసు నీరుగార్చే విధంగా ఇప్పుడు ఒక ఎస్ఐ స్థాయిలో ఉండి పోలీస్ అధికారి చనిపోయాడంటే అర్థం చేసుకోండి ఎటువంటి పరిస్థితి. కాబట్టి రవికుమార్ని పోలీస్ ఆధీనంలో తీసుకోండి. ఒకవేళ ఆత్మహత్య అయితే ఎవరు ప్రేరేపించారో కుటుంబ సభ్యులు విచారించండి. హత్య అయితే దీని వెనకాల ఎవరు వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది దేశాన్ని కుదిపేసిన పరకామణి ఇష్యూ కాబట్టి దీని ఆశామానికి తీసుకో అవసరం లేదు. సంచలనంగా ఒక కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి, ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయాడంటే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకో అవసరం అయితే డీజీపీ గారిని కోరుతున్నా, వెంటనే రవికుమార్ని కస్టడీలో తీసుకొని మీ ఆధీనంలో తీసుకోమని కూడా కోరుతున్నాను. ఇవాళ కూడా ఆయన విచారణకి రావాల్సి ఉంది. సో వచ్చే క్రమంలోనే ఇలాంటి ఘటన జరగడం నిజంగా బాధాకరం. ఆయన బాడీ చూస్తే, అక్కడ ఉన్నటువంటి సీన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా చాలా బాధాకరం అండి. చూపించగల ఫోటోలు ఇప్పుడు ఇలాంటి ఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు ఏం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి విషయంలో అర్థం కావట్లేదు. హత్య అనుమానస్థితి మృతి అయితే కాసేపట్లో తెలియాల్సి వస్తుంది. అనుమానస్థితి మృతిలో ఉన్నాడు కాబట్టి చాలా బాధాకరం. ఇతనినే బెదిరించారా లేకపోతే అతనే ఏమైనా చేసుకున్నాడా, చంపేశారా తెలియదు. ఎందుకంటే ఇతనే కీలక పాత్ర పోషించిన వ్యక్తి, ఇతనే కంప్లైంటర్ గత రవికుమార్ మీద. కాబట్టి దీనిపైన తీవ్రమైన విచారణ చేయాలి. జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తోంది. వెంటనే డీజీపీ గారు రవికుమార్ ఇమ్మీడియట్గా ఉన్న వ్యక్తుల కన్నా భద్రత కల్పించాలని కోరుతున్నాం. సో ఈ రకంగా రవికుమార్కి సంబంధించినటువంటి అంటే అతనే కంప్లైంటెంట్గా ఉన్నాడు. టీటీడీలో 2023 ఏప్రిల్లో జరిగినటువంటి ఈ ఒక చోరీ కేసులో దాదాపు $990 అప్పుడు రవికుమార్ చోరీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి వ్యక్తి అప్పుడు ఏవిఎస్గా ఉన్నటువంటి సతీష్ కుమార్. సో ఆయన ఈ కేసులో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, లేదంటే కీలక అధికారుల ఏదైతే సతీష్ కుమార్తో ఒత్తిడి తెచ్చి రవికుమార్ని రాజీ చేయించారనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. అది కూడా టీటీడీ పాలక మండలిలో పెట్టి దాన్ని రాజీ చేసేటువంటి అంశం కూడా అక్కడ నిర్ణయం తీసుకొని లోక్ అదాలత్లో కొట్టించినటువంటి సందర్భం కనిపించింది. సో ప్రస్తుతం పరకామణి కేసుకి సంబంధించి హైకోర్టు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది. అసలు రాజీ చేయించడానికి టీటీడీ అధికారులకి ఎటువంటి హక్కు లేదు. ముఖ్యంగా టీటీడీ పరకామణిలో చోరీ జరిగిందనేటువంటి అంశము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులకు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి సో ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయండి అని చెప్పి ఏదైతే సిఐడి డీజీగా ఉన్నటువంటి రవిశంకర్ అయ్యంగార్ అనేటువంటి ఒక కీలక అధికారిని ఈ ఒక కేసులో నియమించారు. ప్రస్తుతం ఆ ఒక విచారణ అయితే వేగవంతంగా జరుగుతుంది. తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్లో ఏదైతే అప్పుడు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదంటే ఈ కేసులో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినటువంటి అందరినీ కూడా పిలిపించి విచారిస్తున్నారు. సతీష్ కుమార్ని కూడా ఈ నెల 6వ తారీఖున పిలిపించి విచారించినటువంటి అధికారులకు సంబంధించి సో కొన్ని కీలక విషయాలు కూడా రాబట్టినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ కూడా ఈ కేసుకు సంబంధించి ఒక సిఐ, అదే రకంగానే ఒక విజిలెన్స్ అధికారి కూడా విచారణ జరుగుతోంది. అదే క్రమంలోనే సతీష్ కుమార్ కూడా ఇవాళ ఈ ఒక విచారణకి హాజరు కావాల్సి ఉంది. అయితే అనుమానాస్పద రీతిలో ఇతను తాడిపత్రి వద్ద ఒక రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పద రీతిలో మృతి చెంది పడుండడం ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆయన రైలు ఢీకొని చనిపోయిందని కొందరు, మరోవైపు అక్కడ రాయి తగిలి చనిపోయిందని మరికొందరు, కొంతమంది ఆత్మహత్య లేకపోతే హత్య అనే విషయాలపైన కూడా చెప్తున్నారు. కాబట్టి పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే కీలక అంశానికి సంబంధించినటువంటి వివరాలు రాబట్టే పనిలో అటు సిఐడి అధికారులు ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం సతీష్ కుమార్ మృతితో ఈ కేసుకు సంబంధించి నీరుగార్చే ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైనటువంటి ఘటనలకు ఎవరైనా పాల్పడ్డారా, లేకపోతే అతను ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడా అని దానిపైన కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం అతనితో పాటు
ఏదైతే ఈ మిగతా ఈ కేసులో ఉన్నటువంటి వారందరికీ కూడా భద్రత కల్పించాలని చెప్పి గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కోరారు. కాకపోతే అక్కడ భద్రత కల్పించకపోవడము, ప్రస్తుతం ఇక్కడ ప్రైమ్స్ సస్పెక్ట్స్గా ఉన్నటువంటి వారు అంటే ఇన్వాల్వ్ అయినటువంటి వారు రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి అతనికి మెయిన్గా భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి అటు బీజేపీ జనసేన డిమాండ్ వినిపిస్తోంది. సో ఈ కేసులో ఏదైతే కీలకంగా ఉన్నటువంటి సతీష్ కుమార్ మృతితో ఈ కేసు ఎలాంటి డైవర్షన్ తీసుకోబోతోంది, అదే రకంగానే ప్రస్తుతం సతీష్ కుమార్ మృతిపై ఏదైతే అనుమానాస్పదంగా ఉంది కాబట్టి అది ఆత్మహత్య అనే విషయాలు తేల్చాల్సినటువంటి అంశం పోలీసులు ఉంది కాబట్టి సో ఆ విషయం పైన తీవ్రమైనటువంటి దర్యాప్తు అనేది కొనసాగుతుందని స్పష్టంగా చెప్పొచ్చు.